వ్యాపారపాల మిత్రులందరికీ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ అభినందనలు. చిరంజీవి గారు అంటే మీలో చాలా మంది దాదాపుగా సగం నుంచి ఫాలో అయ్యి ఉంటారు. దాదాపు 47 తెలిసి 1984-85 నుండి చిరంజీవి గారి సినిమా చూస్తూ పెరిగాను. ఆయన చూస్తూ పెరిగాం. ఆయన ఇప్పుడంటే ఆన్లైన్ టికెట్లు అవి వచ్చి కష్టపడకుండా సినిమాలు చూసినా ఆయన సినిమా టికెట్ కోసం యుద్ధాలు చేసేవాడు ఆ రోజుల్లో. పుష్పం సినిమాకి వెళ్తే విజయనగరంలోనే బుకింగ్లో ఇరుక్కుపోయి పైపై కాలేజ్ ఒకటి దొరికేసాడు. ఆ రోజు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అన్నీ చూసి కష్టాలు పడి ఇప్పుడు రికార్డులు ఏమున్నాయి? రికార్డులు అంటే అప్పుడు ఫస్ట్ టైం ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లు రిలీజ్ ఇచ్చిన సినిమా ఎంత థియేటర్ ఉన్న ప్రతి ఊరికి రిలీజ్ ఇచ్చింది. డిమాండ్ అది. సినిమా టికెట్ బుకింగ్లో జనాలు చచ్చిపోతే ఎంఆర్ఓలు పెట్టి బుకింగ్ అందించిన చిత్రం కాదు. మన గౌతమ్ థియేటర్లో ఎంఆర్ఓ ఇచ్చేవారు టికెట్ ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని. ఇంకా ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేయడం అన్నది వేట సినిమాతో మొదలైంది. కాకినాడ దేవి శ్రీదేవి, చాణక్య చంద్రగుప్త, సత్యగౌరి మొత్తం 5 థియేటర్లు 3 రోజులు అడ్వాన్స్ కంటిన్యూ లైన్లోకి వెళ్తే ఏదో షోకు మన టికెట్ దొరికేవే. టికెట్ లేకుండా బయటకు వచ్చే పరిస్థితి. ఇవన్నీ పెట్టుకొని 2 ఏళ్ళ మధ్యలో 9 ఏళ్ళు రాజకీయంగా గ్యాప్ వచ్చి మళ్ళీ ఇలాంటికి వచ్చినా ఆయన ప్రపంచం ఎలా ఉందో సినిమాలు మర్చిపోయారు. ఫ్యామిలీస్ సినిమాకి వెళ్ళడం మానేసిన రోజుల్లో మళ్ళీ థియేటర్ కలకల్లాడిపోయిన ఫ్యామిలీస్తో అంటే మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో వెళ్ళాము. 3వసారి వెళ్ళాను, 4వసారి వెళ్ళాను. గొడవ చేస్తాం, అల్లం చేద్దాం, డ్యాన్సులు చేద్దాం. చుట్టూ లేడీస్ పెద్దవాళ్ళు నోరు మూసుకుతాం. వాళ్ళు గెలిపారు, వాళ్ళు విజిల్స్ వేసారు. అది చిరంజీవి గారు అంటే తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం ఆయన లాంటి మెగాస్టార్ మరొకరు రారు, కొట్టరు. తెలుగు సినీ చరిత్ర ఉన్నంత కాలం ఒక పేజీ ఖచ్చితంగా చిరంజీవి గారి పేరు ఉంటుంది. నెక్స్ట్ రాబోయే 5-6 ఏళ్ళ లోపు ఖచ్చితంగా తెలుగు సినీ రంగం నుండి భారతరత్న అందుకుపోయే మొదటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. సత్యం. ఎవరెన్ని ఏడుపులు ఇచ్చినా ఏం చేసినా ఆ భారతరత్న ఇవ్వడానికి కొన్ని అర్హతలు ప్రామాణికాలు మనుషులే. మత జీవితం ఏంటి, వ్యక్తిగత జీవితం ఏంటి, లోపాలు ఏంటి, ఇవన్నీ రికార్డు రిపేర్ చేస్తారు. మన దగ్గర మనకి పలుకుబడి ఉంటే ఇచ్చింది కాదు. ఖచ్చితంగా తెలుగు సినీ రంగం నుండి ఫస్ట్ భారతరత్న అందుకుపోయే వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. మనం ఆయన చూస్తూ పెరిగాం. ఇప్పుడు తరం 4 జనరేషన్స్ ఫ్యాన్స్, సెలబ్రిటీస్ అందరూ ఫ్యాన్స్ ఉన్న హీరో, ఏకైక హీరో చిరంజీవి గారు. ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళందరూ కూడా హీరోయిన్లు అయ్యారు, డైరెక్టర్లు అయ్యారు, కెమెరామెన్లు అయ్యారు, ఎన్నెన్నెన్నో పెద్ద పొజిషన్కి వెళ్ళారు. అలాంటి ఫ్యాన్స్ అయితే మరెవరికి ఉండరు, ఉండబోరు. పార్టీ ఉద్దేశం